వాయిదా పడిన 11 మున్సిపాలిటీలలో 7 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇల్లందు, సుల్తానాబాద్, డోర్నకల్, తొర్రూరు, జహీరాబాద్, జనగామ, కాగజ్ నగర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వీటిలో జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలు నాటకీయ పరిణామాల మధ్య లక్కీ డ్రాకు వెళ్లాయి. లక్కీ డ్రాలో 2 చోట్ల కూడా అదృష్టం కాంగ్రెస్ నే వరించింది. తొర్రూరు, జనగామలో బీఆర్ఎస్ ఎంత పట్టు బిగించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. వాయిదా పడిన మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ 2 చోట్లే జెండా ఎగురవేసింది. ఇందిరేశం, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక పూర్తి కాగానే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇంతలో హైకోర్టు నుంచి స్టే ఆదేశాలు వచ్చాయి. ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తిగా మారింది. మిగిలిన 2 మున్సిపాలిటీలలో ఖానాపూర్ కోరం లేక బుధవారానికి వాయిదా పడింది. అలాగే కేతరపల్లిలో ఉత్కంఠ కొనసాగుతుంది.